Hey family, welcome back to Kishore Village Vlog. గైస్ మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, కొండ ఈతకాయలు వచ్చి కొండలోనే ఉంటాయి. కొండకైతే వెళ్ళినప్పుడు అయితే వీడియో తీద్దామని. ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చేసాను. ఎందుకంటే కొద్ది రోజులు లేట్ చేసాం అనుకో, ఈతకాయలు మాయిపోయి పడిపోతాయి మొత్తము. మొన్న వచ్చినా కూడా మనకైతే కాయలు దొరకవు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేనైతే చూడండి ఇక్కడ పెదగు గుట్ట అనమాట, కల్చర్ల దగ్గర ఉన్న పెదగు గుట్ట, అక్కడికైతే వచ్చాను. ఎందుకంటే ఆ కొండ చుట్టూ మొత్తం మనకు ఈతకాయలే ఉన్నాయి, ఈత చెట్లే. మనకు చిన్నగుట్ట ఉడుచుగుట్ట ఉంది కదా, అటు మొత్తం చెట్లు అయితే కాలిపోయి అనమాట. కొండ మొత్తం అగ్గి పెట్టేశానని చెప్పి మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను. అందుకని చెప్పి ఇప్పుడైతే నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడైతే ఎటు చూసినా చెట్లే ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, నాకైతే హైట్ అయితే ఉన్నాయి. చూద్దాం, మనం అయితే కాయలు కూడా అయితే సూపర్ అయితే ఉంటాయి, మీకు చూపిస్తాను, రండి వెళ్ళిపోతాం. గాయస్ ఇప్పుడే చూడండి, ఇదో మనకు ఎంట్రీలోనే ఒక చెట్టు అయితే కనిపిస్తున్నది. ఇదో చూడండి, ఇక్కడ అలా కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్ లో కాయలు అయితే అలా వచ్చినప్పుడే మాగుతాయి అనమాట. మొత్తము పింక్ కలర్ లెక్క అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చి ఆరెంజ్ లో ఉన్నాయి కదా, ఆ కాయలు అయితే బాగుంటాయి. ఇంకా మనం కొండ పైకి ఎక్కితే ఎక్కుదాము, ఎక్కైతే మొత్తం చూద్దాము. నేను అసలు చెక్ చేయడానికి వచ్చాను అనమాట, కాయలు ఉంటాయా ఉండవా అంటే. కొండలకు అగ్గి పెట్టేశారని చెప్పారు కదా, దాన్ని బట్టి అయితే వచ్చేసాను. అందుకని కొడవలు కూడా రాలేదు, మనం ఇంకా చేతులతోనే పిక్కోవాలి. చూద్దాం రండి ఇంకా పైకి ఎక్కి. గాయ్స్ చూడండి, మనకు కొండ అయితే ఇంకైతే మొత్తం ఎక్కుతున్నాము. ఇప్పుడు కింద కనిపిస్తాయి కదా, కింద కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూస్తే మీకు. ఆ చెట్లలో అయితే కాయలు అయితే లేవు, అందుకని మీకైతే చూపిలా. ఇంకా మనము అక్కడైతే చెట్లు అయితే మస్తుగా ఉన్నాయి. చూడండి ఒక్కో చెట్టు ఎంత ఉన్నాయో. రండి అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళి అయితే చూద్దాం కాయలు ఉన్నాయి. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది వచ్చి మనకు మల్లెపూల చెట్టు కాదు, ఫ్లవరేన్ చెట్టు. ఇది మనకు ఎండాకాలం తర్వాత అయితే వస్తాయి మనకు అన్ని. రీసెంట్ గా అయితే మా ఊర్లో మొన్న వాన అయితే పడింది, దానివల్ల అయితే మొత్తం ఎగిరిస్తున్నాయి. ఇప్పుడు అవి కనిపిస్తున్నాయి కదా మీకు, ఫ్లవరేన్ చెట్టు పూలు అయితే. స్మెల్ కూడా అయితే సూపర్ అయితే ఉంటాయి అవి. ఇంకా కాయలు అయితే వాటికి ఏదైనా మనకు దెబ్బలు పాడు తగిలినప్పుడు ఆ కాయల నుంచి వచ్చే పాలు ఉంటాయి అనమాట, ఆ పాలని పెట్టుకుంటే త్వరగా అయితే తగ్గుతాయి అనమాట. యాంటీబయాటిక్ లా అయితే పాలు అయితే పనిచేస్తాయి. మనము పైకి కొంచెం దూరమే వచ్చాము, బట్ అలసట అయితే స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఈడ ఉన్నాయి కాయలు, ఈడ అయితే ఉన్నాయి కాయలు, ఇక్కడ మారుతున్నాయి. మనకు ఇక్కడ అడవిలో అయితే ఈ గువ్వలు అయితే తింటున్నాయి కాయలు అయితే. చూడండి అక్కడ ఇంకా నల్లగా అయితే మాడిపోయేది. మనకు పిక్నిక్ అయితే ఛాన్స్ లేదు, బట్ ఐ విల్ ట్రై ఫర్ యూ గైస్. ఇక్కడైతే మనకు కాయలు అయితే ఉన్నాయి. చూడండి మీకు చెప్పాను కదా, ఇవి నాకు కేర్ఫుల్ గా అయితే ఉండాలి, గుచ్చుకుని వచ్చాయి ఇవి. గుచ్చుకునే అనుకో మామూలుగా జోలు అయితే తీరదు మనకు. ఈ చెట్లు అయితే మొత్తం అయితే కాయలు అయితే మావి కిందకి అయితే రాలిపోయాయి. చూడండి ఇంత కష్టపడి 2 కాయలు పీకాను, బట్ అన్ని గుచ్చుకుంటున్నాయి. ఏదో చూడండి పింక్ కలర్ లోకి వస్తే మనకు మాయినట్లు. ఈ సైజు ఈతకాయలు కొట్టుకొని పోతే ఇట్లా ఆరెంజ్ కలర్ లో ఉన్నటివి అవి అయితే భిన్న అయితే మాగుతాయి, టేస్ట్ కూడా అయితే బాగుంటాయి. చూడండి గింజ అయితే ఎంత ఉందో. మీకు లాస్ట్ టైం చూసిన చిన్నకాయలే, ఇంకా కొండీతకాయలు అంటే ఇంకా చిన్నగా అయితే ఉంటాయంట, అంతే ఉంటాయంట. బట్ ప్యూర్ బ్లాక్ అయితే వస్తాయి అయితే. అవి మలైకొండ సాల్కొండలు అయితే ఉంటాయంట. మనము దగ్గరలోనే ప్లాన్ చేస్తున్నా, అక్కడ కూడా వెళ్ళి అయితే ఆ ఈతకాయలు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవి మేము దూరం నుంచి చూసాకో ఈ గుత్తి మొత్తము మాయిపోయింది అనుకుని పరిగెత్తుకుంటూ అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఎండిపోయింది అనమాట, అంటే వాటర్ లేక సరిగా ఇవైతే మొత్తం ఎండిపోయాయి. మేము అవే కానీ కాయలు మాగి నింటే మీ అందరికి అయితే షేర్ అయితే చేసేటట్టు ఉన్నాయి. చూడండి ఈడో చెట్టు ఆడో చెట్టు, ఈడ ప్రతి ఒక్క చెట్టుకి అయితే మొత్తం ఆరెంజ్ కలర్ లో అయితే ఉన్నాయి కాయలు అయితే. ఏమంటే కొండ అయితే చాలా దూరం అయితే రావాలి, ఎక్కి అయితే కల్చర్ల నుంచి అయితే. ఇది మటుకు అయితే పక్క చాలా దూరం అయితే రావాలి. మీకు సైజు చిన్నకాయలు అయితే మనకు సాకల బజార్ వెనకాల పోవచ్చు, ఇదైతే ఉడుచుకుంటే వెనకాలకి రావాల్సిందే. గెన్నవరపల్లి దగ్గర వస్తే ఇంకా ఈజీగా అయితే ఉంటది. మనం ఇంకా చూద్దాం, ఇంకా కాయలు అయితే ఉన్నాయి. యాక్చువల్ గా అయితే మీకు ఇంకోటి చెప్పాలి,
యాక్చువల్ గా ఇది ఈ బండ ఇటు సైడ్ అయితే కాలేదు, కొండ అయితే అటు సైడ్ అయితే మొత్తం అయితే కాలిపోయింది. మీకు రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను. నేను అది మొత్తం కాలిపోయింటే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను ఇది కూడా కాలిపోయిండొచ్చు, కాయలు కూడా కాలిపోయింటాయి అని చెప్పి అనుకున్నాను. ఇంకా మనం ఇంకా పైకి వెళ్దాం. ఈత చెట్లు అయితే మస్తు అయితే ఉన్నాయి. ఈడైతే కాయలు అయితే ఎవరన్నా మన సరౌండింగ్ వాళ్ళు అయితే వచ్చేసేయండి అబ్బా, వచ్చేసుకొని కొట్టుకొని పోతే ఇవైతే మాగేసుకోవచ్చు. ఎవరైతే వచ్చినట్లు లేరు. ఈ గువ్వలు అయితే తింటున్నాయి, ఎందుకంటే ఇంకా అడవిలో వాటికి ఫుడ్ అవే కాబట్టి ఇంకా అవి అయితే తింటున్నాయి. మనం ఇంకా వెళ్దాము. ఈసారి అయితే నాకు కూడా లేవు, నేను కూడా ఇంకోసారి అయితే రావాల్సిందే, తప్పదు. ఇక్కడ మనకు ఒక చెట్టు అయితే కనిపించింది. మొత్తము కాయలు అయితే రెడ్గా ఉన్నాయి చూడండి, అంబకాయలు. బట్ ఈ కాయలు తినచ్చో లేదో మనకైతే తెలీదు. తెలిసిన వాళ్ళు అయితే మస్తుగా అయితే చెప్తారు. చాలా మందికి అయితే ఈ కాయలు తినచ్చో లేదో తెలీదు. చూడండి కాయలు అయితే సూపర్ అయితే ఉన్నాయి. కలర్ కానీ లేకపోతే లోపల తీస్తుంటే వైట్ కలర్ లో అయితే వస్తున్నది. అందుకే అడవులలో మనకు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట. అదో ఇది చూడండి, మనకు వైట్ కలర్ లో వస్తున్నది చూడండి, చీలిస్తే. మీకు తాటి చెట్టు అని చూపించాను. ఇదో ఐస్ ఫ్రూట్ ఉంటారు చూడు, సేమ్ అట్లాగే ఉంది. ఐస్ గడ్డ ఉండి లోపల పెడితే ఎట్లా ఉంటది, సేమ్ ఆ రేంజ్ లోనే ఉంది. బట్ ఇది తినచ్చో తినకూడదు మనకైతే తెలియదు. మనం ఎవరన్నా పెద్దవాళ్ళని అయితే కనుక్కొని అయితే చూసి అయితే చెప్తాను. ఇప్పుడైతే తినకూడదు, ఎందుకంటే కొంచెం కొన్ని కాయలు తినకూడదు అని ఉంటాయి అడవిలో దొరికేటివి కూడా. మనం ఇంకా పైకి వెళ్దాం రండి, చూద్దాం. ఇక్కడ ఎటు చూసినా అయితే మనకు చాలా కాయలు అయితే కనిపిస్తున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఇలా రావడం ఈ పక్క అయితే. ఇక్కడ ఇంకో చెట్టు అయితే కనిపిస్తున్నది చూడండి, ఇది కూడా వేరే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది చెట్టు అయితే. అక్కడ కూడా ఒక చెట్టు అయితే ఉంది. మనకు ఈ కొండలో చాలా అయితే చెట్లు అయితే ఉన్నాయి, మస్తు మస్తు ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తున్నాయి. ఇదో చూడండి ఈతకాయలు అయితే చూడండి, ఈతకైతే కనిపిస్తున్నది ఆరెంజ్ కలర్ లో. ఈ ఈత చెట్టు, ఏ ఈత చెట్టు చూసినా మనకు ఆరెంజ్ కలర్ లోనే కాయలు కనిపిస్తున్నాయి చూడండి. అది దీంట్లో కాయలు లేవు, దీంట్లో కూడా కాయలు లేవు. మనకి ఇంకా చూడండి ఎంత హైట్ లో అయితే ఉన్నాయో. ఇవన్నీ ఈత చెట్లే. నేను ఈ రోజు అయితే చూస్తున్నా. నేను ఎప్పుడు ఉడుసుగుట్ట దగ్గరికి అయితే వెళ్ళేటండి. ఈ రోజు ఆ ఉడుసుగుట్ట మొత్తం కాలిపోయింది అని చెప్పి ఇటు సైడ్ అయితే వచ్చేసాను. మా అన్న అయితే ఇదైతే పీక్ వస్తున్నాడు చూడండి. ఈ పూలు చూడండి, మనకు తంగిడి చెట్టు పూలు అంటాం మనము, సేమ్ అలానే ఉంటుంది. బట్ ఇది చెట్టు అయితే చాలా పెద్దగా అయితే ఉంది. తంగిడి చెట్టు అయితే ఇంత అయితే ఉండదు, చిన్నదే ఉంటుంది. మనము సంక్రాంతి రోజున బొగ్గెమ్మల మీద పెడతాం చూడండి పూలు, అవే అనమాట ఇవి. బట్ ఈ పూలు పెట్టము, మనం తంగిడి పూలు అయితే బొబ్బెమ్మల మీద అయితే పెడతాము. బట్ ఇది వేరే చెట్టు, డిఫరెంట్ గా అయితే ఉంది చూడండి. మనకు తంగిడి పూలకి అయితే ఇలా రాదు చూడండి. మొత్తం కాయలు అయితే ఎన్ని కాయలు అయితే కింద పడిపోయాయి, అంటే గువ్వలు అయితే తినేసాయి పడి. ఇవన్నీ గింజలు కాయలే, గువ్వలు అయితే తినేసి పడేసాయి. గుత్తులు 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 ఉన్నాయి. చూడండి ఎటు చూసినా గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలు అయితే. చూడండి ఇవే మనకు దొరికినది ప్రజెంట్. గైస్ చెప్పాను కదా మీకు, ఈ సైజ్ అయితే వస్తాయి మనకు కాయలు అయితే ఫుల్. మా అయితే చూద్దాము కాయలు టేస్ట్ ఎలా ఉన్నాయో. చూడండి ఈ సైజ్ కి అయితే వచ్చేసాయి. మనం చూసిండేది ఆరెంజ్, ఇప్పుడు ఇవి అనమాట. మా అయితే టేస్ట్ అయితే సూపర్ అయితే ఉన్నది, ఎందుకంటే మనకు ఈతకాయలు పండలో ఫ్రెష్ కాయలు కాబట్టి వాటందుకు అవే మాగుతాయి, మనం ఏం మాయబెట్టే పని లేదు కాబట్టి. ఆ చెట్లో మాగిన కాయలు అయితే ఇంకా టేస్ట్ అయితే ఉంటాయి. గైస్ చూడండి, మనకు ఏదో ఈ చెట్టు ఏదో మనకు తెలీదు, పూత అయితే పెట్టింది, పువ్వులు అయితే కాసాయి. బలంది చెట్టు అయితే. అడవిలో చెట్లు అన్నీ మస్తు మస్తుగా అయితే ఉన్నాయి, అంటే రకరకాల చెట్లు అయితే కనిపిస్తున్నాయి నాకైతే. నేను చాలా అయితే చూశాను, కొన్నిటిని అయితే తెలియని కూడా తెలియదు నాకు వీటిల్లో. అందుకే అప్పుడప్పుడు అడవులలో తిరుగుతూ ఉండాలి, ఊర్లోనే ఉండకూడదని చెప్పేది. అండి దారి అయితే మనకు మంచిగా అయితే ఉండదు. మీకు మంచిగా కావాలంటే మనము కొండల సైడ్ కాకుండా వేరే సైడ్ అయితే చూసుకోవాలి. చూడండి దారి ఎలా ఉందో. మా అన్న అయితే ఇప్పుడు ఆడికైతే వెళ్ళిపోయాడు, మనం వెళ్ళాలి ఇప్పుడు. మనకు మొత్తం కంపలే ఉంటాయి అడవిలో కాబట్టి మనం కేర్ఫుల్గా అయితే ఉండాలి. మనకు అడవులలో పాములు కూడా ఉండొచ్చు ఈ సైడు,
మనం చాలా కేర్ఫుల్ గా అయితే నడుచుకొని వెళ్ళాలి. కాయలు చెట్లు మొత్తము ఆరెంజ్ కలర్ లో అయితే వచ్చేసాయి. కొన్ని కాయలు అయితే మాగిపోయి పడిపోయాయి. ఎంతెంత ఉన్నాయో చూడండి. మీకు ఆ రోజు చూపించిన కాయలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద కాయలు అనమాట. అందుకే కొండ ఈతకాయలకి, కొండలలో ఉండే ఈతకాయలకి ఊరి సైడ్ ఉండే ఈతకాయలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి మనకు చెట్లు అయితే చూడండి. వీటి నుంచే చెప్పచ్చు చెట్లలో కాయలు ఉన్నాయా లేదా అని. మనకు ఆరెంజ్ కలర్ కనిపించింది అనుకో చెట్లు, దాంట్లో కాయలు ఉన్నాయట్లు. లేదనుకో వాటిలో కాయలు లేనట్లు. ఈడొక్క తాన ఆరెంజ్ కలర్ కనిపిస్తున్నది, మళ్ళా వేరే వాటిలో ఏ చెట్లో కనపట్లేదు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఈ కొండ చుట్టూ ఆ గద్ద అయితే తిరుగుతున్నది. మీకు చూపిద్దామంటే కనపట్లే. ఆడ ఒక గుహ లెక్క ఉంది చూడండి, షేప్ కూడా. నేను ఈ వీడియోలో చూపిలేను కానీ ఇంకో రోజు ఎప్పుడైనా చూపిస్తా గైస్. సూపర్ ఉంది అది. ఏదో షేప్ కోసినట్లు కనిపిస్తున్నది. ఎప్పుడన్నా వెళ్తాను దగ్గరలోనే, చూద్దాం ఆడ ఏముందని. మనము మిస్టేక్ అయితే చేసాము, అంటే పొడిలు తెచ్చుకోలేదు ఈసారి. అందుకని చెప్పి గుత్తులుగా అయితే పీక్తున్నా. ఇంకేం చేద్దాం, ఎలాగో అలాగా కాయలు అయితే పీక్కోలేదా. తొనగదు మనకు, లేకపోతే తుంచేసేటోనే తొనగట్లే. ఎంత పీకినా కూడా చూడు ఇవే తొనగట్లే, పీకుతున్నా కూడా రావట్లే. అంటే ఇలా పీకితే మనకు చాలా టైం పడుతుంది. కొన్ని ఉన్నాయి కాయలు అయితే. గైస్ చూడండి, ఇది మొత్తం కొండ అయితే కాలిపోయింది. నేను దీన్నే మీకు చూపిస్తానని చెప్పింది, నేను చూసుకుంటా వెళ్ళాను అనమాట. వెళ్తే మొత్తం కాలిపోయింది. ఇంకా సరే అని చెప్పి అట్లే కొండ వెనకాలకి వెళ్తే ఆ పక్క మట్టుకు అయితే కాలేదు. కాబట్టి మనకి ఈతకాయలు అయితే బాగున్నాయి. మీరు కూడా అయితే చక్కగా అయితే ఆ పక్కకి అయితే వెళ్ళిపోండి. ఈ దారి అయితే మనకు ఉడుచుపుట్టి వెనకాల నుంచి అయితే ఒకే దారి చక్కగా వచ్చేయచ్చు. గైస్ వీడియో అయితే అందరూ చూశారు కదా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేసి మన వాళ్ళకి ఎవరికన్నా కల్చర్ లో ఈ ఈతకాయలు కావాలంటే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి. ఏమంటే ఎవరికైనా ఈతకాయలు కావాలంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేస్తే ఖచ్చితంగా అయితే మీకు అయితే ఇచ్చేస్తాను. లాస్ట్ వీడియో కూడా అడిగాను, కొంతమంది అడిగారు. అంటే అప్పుడైతే కాయలు బాగాలేవు, ఇప్పుడైతే బాగున్నాయి. ఖచ్చితంగా అయితే కామెంట్ చేస్తే వాళ్ళకైతే ఖచ్చితంగా నేనే తీసుకొచ్చి అయితే ఇచ్చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ గైస్, మనము ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడుతున్నాము. కమ్యూనిటీ పోస్ట్లలో మీకు ఒక నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ అవి ఉంటాయి కదా, అదొక మన సబ్స్క్రైబర్స్ కి, అంటే మన ఫ్యామిలీ వాళ్ళకి అయితే కొంచెం ఇంప్రూవ్ చేద్దామని చెప్పి ఉద్దేశం మీద అయితే మనకు రోజుకు ఒక పోస్ట్ అయితే పెడుతున్నాను. వీడియోస్ తో పాటు కమ్యూనిటీ పోస్టులు కూడా అయితే చెక్ చేయండి. మీకైతే క్విజ్లు అయితే రోజు వస్తుంటాయి. రోజుకు ఒక పోస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేసి క్విజ్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. అంటే కొంచెం నాలెడ్జ్ అయితే పెరుగుతుంది అనమాట. కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కదా మన వాళ్ళకి అని చెప్పి ఖచ్చితంగా అయితే మీకు అయితే తెలుస్తాయి. ఖచ్చితంగా అయితే మీరైతే కమ్యూనిటీ పోస్టులు అయితే ఫాలో కండి. అలాగే నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుగుతాం. అందరికీ బాయ్ బాయ్.